హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు, మహిళలకు, విద్యార్థులకు మనకు ఊహించని 3 శుభవార్తలైతే వచ్చాయండి. ఈ ఆగస్టు నెలలో ఈ 3 పథకాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు మరియు రైతులు, విద్యార్థుల ఖాతాలలోకి నిధులను విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తేదీని కూడా ఖరారు చేసింది. విడుదలకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరెవరికి ఏ తేదీల్లో డబ్బులొస్తాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ కలిగినటువంటి కుటుంబాలకు అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. వీటిలో ముఖ్యంగా రైతులకు, మహిళలకు, విద్యార్థులకు ఈ ఆగస్టు నెలలో స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా 3 పథకాలను ప్రవేశపెట్టబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అందులో భాగంగా నిన్న జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్‌లో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి మరియు క్యాబినెట్‌లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఈ విధంగా మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. ఒక్కొక్కరికి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, రైతులకు, విద్యార్థులకు 3 పథకాలనైతే ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అందులో మనం ఒక్కొక్కటిగా చూసుకుంటే, మొట్టమొదటగా మనం చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే లాస్ట్ మంతే మనకు మహిళలకు మరియు విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున నేరుగా ఖాతాలలోకి డబ్బులైతే విడుదల చేశారు. సో, ఈ డబ్బులు ఎవరికైతే ఖాతాల్లోకి రాలేదో అటువంటి వారందరూ ఇప్పుడు గ్రీవెన్స్ పెట్టుకోవడానికి కూడా ఆగస్టు 7వ తారీఖు వరకు మనకు టైం అయితే ఇచ్చారు. గ్రీవెన్స్ పెట్టుకుంటే అటువంటి వారందరికి కూడా ఆగస్టు 30వ తారీఖున అందరి ఖాతాలలోకి డబ్బులైతే క్రెడిట్ అవుతాయి. సో, ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున విద్యార్థులకు డబ్బులైతే వస్తాయండి. అండ్ దీంతో పాటు విద్యార్థులకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్ డబ్బులను కూడా అయితే మనకు ఈ ఆగస్టు నెలలోనే ఆయా కాలేజీలు బదిలీ చేస్తుందనేసి రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. ఈ విధంగా విద్యార్థులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఉందన్నమాట. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ముఖ్యంగా 18 ఏళ్ళు పైబడి 60 సంవత్సరాల కంటే వయసు తక్కువ కలిగినటువంటి వారందరికి కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వస్తే వారి ఖాతాలలోకి ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున ఏడాదిలో 18,000 రూపాయలు అయితే ఇస్తామని ప్రకటించారు. అయితే దాదాపు 2 ఏళ్ళు పూర్తయిపోయి 3వ సంవత్సరం అనేది కూడా మనకు దగ్గరికైతే వచ్చేసింది కాబట్టి 3వ సంవత్సరం ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది కాబట్టి ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి కారణంగా స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా ఈ పథకాన్ని కూడా మనకు ఆగస్టు నెలలోనే ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేసేందుకు రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్‌లో ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా అయితే మనకు కేటాయించబోతున్నారండి. సో, ఇదొచ్చేసి మనకు ఆగస్టు నెలలోనే ఈ పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన మనకు 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి తొలి విడత కింద రీసెంట్‌గా డబ్బులు విడుదల చేసినప్పుడు ఎవరికైతే పడలేదో 23వ విడత పడలేదో, సో, అటువంటి వారందరికి కూడా 24వ విడతతో కలిపి నేరుగా ఒక్కొక్కరి ఖాతాలోకి 4,000 రూపాయల చొప్పున అయితే పడబోతున్నాయి. ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతులకు సంబంధించినటువంటి పంట బీమానైతే మనం నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఎవరైతే పంట బీమా నమోదు చేసుకుంటారో వారికి పంట నష్టం అనేది జరిగినప్పుడు నష్టపరిహారం అమౌంట్‌ను కూడా నేరుగా వారి ఖాతాలలోకి విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయితే ప్రకటించారు. ఇక అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా 2వ విడత కింద మనకు స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా ఈసారి కొంచెం త్వరగానే, అంటే ఎల్ నినో ప్రభావంతో మనకు పర్యావరణ పరిస్థితుల వల్ల వర్షాలు పెద్దగా పడకపోవడంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే వీరికి అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం వాటా 2,000 రూపాయల చొప్పున మొత్తంగా 7,000 రూపాయలైతే మనకు నేరుగా ఖాతాల్లోకైతే విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ముహూర్తం ఖరారు చేశారు. మనకు ఆగస్టు 15 తర్వాత ఈ 3 పథకాలన్నిటిని కూడా మనకు అమలైతే చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేపు జరగబోయే క్యాబినెట్‌లో కూడా మనకు దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతుంది. ఈ యొక్క 3 పథకాలకు సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 3 పథకాలకు సంబంధించి విడివిడిగా నేను మీకు ఫుల్ డీటెయిల్స్‌తో మన అర్హులెవరు, అనర్హులెవరు వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్‌తో నేను రాజు టెక్ టీవీ అనే ఛానల్‌ను కూడా వీడియో అయితే చేశాను. సో, ఆ యొక్క అప్డేట్ అనేది మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఛానల్ లింక్ ఇస్తాను. దాంట్లో కూడా చూడండి. ఒక్కొక్క పథకానికి సంబంధించి
ఈ ఛానల్‌లో బ్రీఫ్‌గా అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, దాంట్లో వచ్చేసి మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్, ఫుల్ డీటెయిల్స్‌తో సహా వీడియో అయితే ఉంటుందన్నమాట. సో, ఏదైనా సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.